కార్ అది. విత్ డీబీ కిల్లర్ అది. ఓఫో, ఏమన్నా గుంజేసిండు ఆ స్పీడు. హైలైట్ గుంజేసిండు బ్రదర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన రైడ్ అయితే వచ్చేసి నైట్ రైడ్ చేస్తున్నా. మళ్ళీ ఆఫ్టర్ 10 డేస్కి, అంటే ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది నేను చేసి. ఆఫ్టర్ 2 వీక్స్కి మళ్ళీ నైట్ రైడ్ చేస్తున్నా. సో యాక్చువల్ రేపు సండే మార్నింగ్ అయితే నాకు రైడ్స్ అయితే ఏం లేవు. రైడ్స్ యాక్చువల్ పోదామనుకున్నా రేపు సండే మార్నింగ్, బట్ రేపు రైడ్స్ అయితే ఏం లేవు అని చెప్పేసి సో ఈరోజు అయితే నైట్ రైడ్ రియాక్షన్ కోసం అయితే చేస్తున్నా. సో నైట్ రైడ్ రియాక్షన్ అండ్ అట్లనే కొంచెం కాఫీ డే కూడా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో నైట్ రైడ్లో వచ్చేసి ఈరోజు మనతో పాటు మా బ్రదర్ కూడా ఉన్నాడు. సో ఇంకా మా దగ్గర ఒకటే బైక్స్ కాకుండా ఇంకా వేరే బైక్స్ కూడా ఉన్నాయని చెప్పిన కదా నేను మీకు లాస్ట్ వీడియోలో. సో ఆ బైక్స్ ఏందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మా ఇంకా వేరే సూపర్ బైక్స్ ఏమున్నాయి అనేది. సార్ రేవీసా చూడండి సౌండ్. ఇది మన రోర్. యాక్చువల్లీ బెనెల్కి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. బెనెలి, ఒక నిమిషం చెప్తా. ఓకే, బెనెల్కి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది అనమాట. ఏంటంటే రోర్ విత్ బెనెలి. సో రోర్ విత్ బెనెల్ అంటే దీన్ని ఎగ్జాస్ట్ లౌడ్ ఉంటుంది అనమాట. చాలా లౌడ్ ఉంటుంది సౌండ్. ఇది మీకు వీడియోలో ఎట్లా అనిపిస్తుందేమో నాకైతే ఐడియా లేదు. అంటే వీడియోలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నా మామూలు ఫోన్ స్పీకర్ కంటే. సో దీని అన్ని బైక్స్ కంటే బెనెల్ది చాలా లౌడెస్ట్ ఉంటుంది ఎగ్జాస్ట్. అందుకని చెప్పేసి రోర్ విత్ బెనెలే అంటారు. లయన్ రోర్ బెనెలే అని కూడా అంటారు అనమాట. రెండు ఉంటాయి దానికి నేమ్స్. ఇక నేను చెప్పిన కదా మా దగ్గర బైక్స్ అని. ఇది ఒకటి, ఇది హైలీ డేవిడ్సన్ 750 స్ట్రీట్. ఇది వచ్చేసి మొన్న రీసెంట్గా నేను దీన్ని బ్లాగ్ కూడా పెట్టినా కదా, జావా డెలివరీ అని చెప్పేసి. దీన్ని 2 వీడియోస్ తీసిన, ఒకటి బుకింగ్ది, ఒకటి డెలివరీది. ఇది జావా 42. ఇది జస్ట్ 1 మంత్ ఏవో అయింది ఇది షోరూమ్ నుంచి మా ఇంటికి వచ్చేసి. ఇంకోటి కస్టమైజ్డ్ బైక్ అనమాట, పల్సర్. సో ఇది వచ్చేసి మీకు చూసి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ దీంట్లో వచ్చేసి మేమైతే దీనికి, మీరు నమ్ముతారో లేరో, 1 లాక్ రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేసినాం బైక్ పైన. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి అయితే మీకు దీంట్లో కనిపిస్తుంది స్పేర్ పార్ట్స్ అన్నీ. దీనికి వచ్చేసి ఫ్రంట్ సస్పెన్షన్ అంతా, ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇదంతా సస్పెన్షన్ అండ్ వీల్ మడ్గర్ మొత్తం ఎఫ్జెడ్ది. ఇది ఉంది కదా విండ్షీల్డ్. సో విండ్షీల్డ్ వచ్చేసి ఇది హైలీ డేవిడ్సన్ 750 స్ట్రీట్ రాడ్ అనమాట. అట్లా ఎవ్రీథింగ్. ఈ డబల్ సీట్ చేయించినాము. అండ్ ఇది ప్యానల్, టేల్ ప్యానల్ కూడా దీనిది కాదు, పల్సర్దే. బట్ ఇది వచ్చేసి మన దగ్గర ఉన్న పల్సర్ అయితే 2005ది. బట్ మేము దీన్ని లేటెస్ట్ మోడల్ పల్సర్ది టేల్ ప్యానల్ వేయించినాము. ఇంకా మడ్గేరు, రియర్ మడ్గేరు, సస్పెన్షన్ యూనికాన్ది, మడ్గేర్ ఎఫ్జెడ్ది, ఇది సింగమ్ ఎఫ్జెడ్ది. అట్లా ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఈ పల్సర్ సైలెన్సర్ వచ్చేసి 220ది, పల్సర్ 220cc. అట్లా మొత్తం ఈ మీటర్ చూసారు ఎంత బ్యూటీ ఉందో చిన్నగా. అట్లా ఎవ్రీథింగ్. ఈ మిర్రర్స్ వచ్చేసి పల్సర్ 200cc. అట్లా ఎవ్రీథింగ్. ఇట్లా మొత్తం ఒక 1 లాక్ రూపీస్ మేము ఇన్వెస్ట్ చేసినాం బైక్ పైన, విత్ ఇంజన్ రిపేర్ అండ్ టైర్స్ ఎవ్రీథింగ్. ఇదైతే మేము లాస్ట్ టైం మీకు ఫ్లై బైలో కూడా చూపించిన. బట్ దీని మీద అయితే ఒకటి టెస్ట్ రైడ్ చేయాలి, ఆ వీడియో లేదు. టెస్ట్ రైడ్ చేసి మీకు చూపిస్తుంది, అది కూడా ఒక వీడియో. ఈ డేవిడ్సన్ అయితే మన దగ్గర ఆల్మోస్ట్ వచ్చి ఇయర్స్ అవుతుంది. సో ఇయర్స్ అయినా కూడా మేము దీనికి రీసెంట్గా అంతా పెయింటింగ్ చేయించినాం. 2 మంత్స్ ఏగో మొత్తం ఇంజన్ పెయింటింగ్ చేయించినాం. దీంట్లో అయితే ఇది రైడ్లకి అయితే చాలా తక్కువ పడుతుంది. మేము రైడ్లకి జస్ట్ ఫ్యామిలీకి అయితేనే యూజ్ చేస్తాం అనమాట ఈ బైక్. సో దీనికి ఇంకా రీసెంట్గా డీబీ కిల్లర్ కూడా వేసినాం. ఫ్యామిలీకి వాడతాం కాబట్టి సౌండ్కి ఇది కూడా చాలా లౌడ్ వస్తుంది ఎగ్జాస్ట్. సో ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకుపోతాం కాబట్టి సౌండ్ బేర్ చేయలేరు కాబట్టి అందుకని చెప్పేసి డీబీ కిల్లర్ ఇన్స్టాల్ చేసినాం దానికి. మనం అట్లనే రియాక్షన్ కూడా తీసాం అనుకుంటున్నాం కదా, రియాక్షన్ కూడా చూసాం ఒకసారి. రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి ఈరోజు మనకి రైడ్లో, బ్యాక్లీ సౌండ్కి రియాక్షన్స్ ఎట్లుంటాయి చూసాం. కొంచెం లాంగ్ నుంచి కూడా చూసే వాళ్ళు ఉంటారు సౌండ్కి.
బట్ వాళ్ళు అంత లాంగ్ ఉంటే మనకి కెమెరాలు కనిపించకపోవచ్చు. ఏంది ఇక్కడ మొత్తం ఇంత బ్లైండ్ ఉంది, స్ట్రీట్ లైట్లు లేవు. అనేది సర్వీసింగ్ చేసినప్పటి నుంచి అయితే బైక్ మాత్రం ఒక రేంజ్లో అందుకుంటుంది. స్పీడ్ అయితే సర్రం లేచిపోతుంది, స్మూత్ కొడుతుంది, జట్టం వెళ్ళిపోతుంది స్పీడ్ అయితే. ఇనిషియల్ అందుకుంటుంది అసలు స్పీడ్, ఇనిషియల్లీ అంటే ఇనిషియల్లీ. మా బ్రదర్ వెనక కూర్చొని బ్లాగింగ్ చేస్తాడు కెమెరా గింబల్తోని. గింబల్కి ఐఫోన్ పెట్టిండు, చూడాలి ఆ వీడియో కూడా ఎట్లా వస్తుందో. ఫస్ట్ టైం అన్నాడు గింబల్తో వీడియో చేయడము. వెనకాల కూర్చొని అది కూడా పిలియన్ గింబల్తో బ్లాగింగ్ చేస్తుండ. చూడాలి ఎట్లా ఉంది క్లారిటీ అంటే. పిల్లగాడు బండి మీద ఎట్లా వస్తుంది చూడండి. అసలు బెనిలీ సౌండ్ నెక్స్ట్ లెవెల్. ఏ బైక్ సౌండ్ అయినా కూడా నాకు అంత మజా రాదు, కానీ బెనిలీ సౌండ్ మాత్రం అసలు ఆ మజా వేరే ఉంటుంది. బెనిలీలో మెయిన్ ఏంటంటే ఆ బేస్ క్లారిటీ ఉంటుంది చూసారా, బొమ్మని, అది హైలైట్ అసలు. ట్రియంఫ్ ట్రియంఫ్ TS07. ఏదైనా ఎగ్జాస్ట్ వచ్చేసి ఏసీ ప్రాజెక్ట్ ఉన్నది. నైట్ రైడ్ కొడుతున్నాడు, జాకెట్ కూడా ట్రియంఫ్ వేసుకున్నాడు బ్రదర్. ట్రియంఫ్ ట్రియంఫ్ ట్రంప్ ట్రంప్ అది ట్రంప్. ఓహో రేవ్ హైలైట్ ఉంది. ట్రియంఫ్ R అది. విత్ DB కిల్లర్ అది. ఓహో ఏమన్నా గుంజేసిండు ఆ స్పీడు, హైలైట్ గుంజేసిండు బ్రదర్. ఫైనల్గా అయితే గుంజేసిండు బ్రదర్. నైట్ రైడ్కి వెళ్తున్నట్టు వాళ్ళు కూడా మనలాగానే. క్రేజీ స్పీడ్ ఉంటుంది ట్రియంఫ్. క్రేజీ కదా ట్రియంఫ్. కానీ బైక్ అంత బాగుంటుంది, పర్ఫార్మెన్స్, సౌండ్. బట్ బైక్ వచ్చేసి స్మాల్గా కనిపిస్తుంది అన్నమాట, చిన్నగా కనిపిస్తుంది. స్పీడ్ మాత్రం ఏకదం గుంజేస్తున్నాడు బ్రదర్.
ఉన్నాయి రియాక్షన్స్ మన బైక్ కానీ లాంగ్ నుంచి చూస్తున్నారు. దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ కెమెరాలో కనిపిస్తారో లేదో నాకైతే ఐడియా లేదు. ఒక మినీ పార్క్ అనమాట. కూర్చోడానికి కూడా అక్కడ అవి ఉంటాయి, చిన్న చిన్న అట్లా సీట్స్ లాంటివి ఉంటాయి అన్నమాట, సిమెంట్తో కట్టినవి. ఎక్కడ ఆగినా మా ఫ్రెండ్ గింబల్ పట్టుకొని చెప్పినా కదా, గింబల్ పట్టుకొని చేస్తుండని. వెనకాల పిలియన్ కూర్చున్నాడు మా బ్రదర్. సో గింబల్కి ఐఫోన్ పెట్టేసి బ్లాక్ చేస్తుండు. ఫస్ట్ టైం అన్నమాట అట్లా ఐఫోన్ గింబల్కి ఐఫోన్ పెట్టి బ్లాక్ చేయడము. ఇదన్నమాట సెటప్ మొత్తం మనది గింబల్తోని. అయిపోయిందా? ఇంకేమంటారు రేవు కొట్టుడు ఇట్లాంటివి చేస్తున్నాం కదా, మామూలుగా పోతున్నాం వస్తున్నాం అంతే. జరుగుతలేడు అనమాట. జరగబోయేసరికి నేను ఏం చేసిన, కొంచెం రేవు కొట్టిన, కొంచెం గట్టినే కొట్టిన రేవు. పాపం ఆయన ఒక్కసారే భయపడ్డాడు, ఇట్లా చెనికిండు, బాడీ అంతా షివరింగ్ అయిపోయింది. మళ్ళీ అంతా ఏం భయపడ్డాడో ఏమో తెలియదు, కానీ అంత వీక్ ఉంటే కష్టం. రియాక్షన్స్ మనకు మస్తు ఉన్నాయి అన్నమాట. ఇంకా బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోదాం.
సీదాకి వెళ్ళిపోదామన్నా. సీదా పోయి దిగాలి, బ్రిడ్జ్ దిగినాక మనకు వస్తుంది. బ్రిడ్జ్ ఎక్కి దిగాలి. మనకి పోతప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. కేపీహెచ్బీ ఏరియాలో ఇప్పుడు రిటర్న్ ఇంటికి వస్తే కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. ఏరియాలో ఎప్పుడు ఇంతే ఉంటుంది. నైట్ టైం ఏంటంటే ఇక్కడ నుంచి విజయవాడ, గుంటూరు ఇట్లా ఆంధ్ర సైడ్ పోతాయి అనమాట ఈ బస్ స్టాండ్, ఓల్వో బస్సులు ఇవన్నీ. అందుకని చెప్పేసి ట్రాఫిక్ జామ్ ఫుల్ ఉంటుంది నైట్ ఏంటంటే ఈ ఏరియాలో. వెళ్ళిపోయింది టెంపరేచర్. టూ మచ్ ట్రాఫిక్ ఉంది. వెహికల్స్ అన్ని బస్సులన్నీ పోయేదాకా మనకి ఇంతే ఉంటుంది ట్రాఫిక్ జామ్.